రాజేష్, ఏమైంది ఇంటికి పోలే ఇన్నే ఉన్నావు? ఈరోజు ఎలక్షన్స్ కదా బ్రో, బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఊరికి వెళ్ళాలి. బ్రో ఎలక్షన్స్ ఏముంది బ్రో, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. అవును. ఒక్కరోజు ఎలక్షన్స్ కోసం ఓటేయడానికి ఎల్ఓపి కట్ అవుతుంది ఆఫీస్లో, ఇదంతా దమ్దం ఎందుకన్నా మనకు. అంటే నువ్వు ఓటు వేయట్లేవు ఈసారి? ఏ ఓటు ఏముంది బ్రో, లైట్. నీతో మాట్లాడాలి, ఒకసారి వచ్చి కూర్చో. ఏమైందన్నా? రాజేష్, ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, అది మన శక్తి. మనలాంటి వాళ్ళు ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది అందరి భద్రతకి ముప్పు తీసుకొస్తుంది. మన ఓటు బుల్లెట్ కన్నా పవర్ఫుల్. అది మనం వాడేదాన్ని బట్టే అది మనకు ఉపయోగపడుతుంది. సరే అన్న, ఇప్పుడు నేను ఎవరికి ఓటేయాలి? నిల్చున్న అభ్యర్థి ఏ కులమోడు ఏ పార్టీ వాడని కాదు, వాడు ఎట్లాంటోడో ఆలోచించు. వాడిచ్చే 2000 రూపాయల నోట్లకి, మందు బాటలకి, అండ్ గెలిచిన తర్వాత నేను ఇది చేస్తా అది చేస్తా అనే మాటలను అస్సలు నమ్మకు. వాడు ఇంతకుముందు ఏం చేసిండో ఒకసారి గమనించు. ఇప్పుడు మనం పెద్ద అయిన తర్వాత, మనకు పిల్లలు పుట్టిన తర్వాత, అరే ఇది చేయండిరా అది చేయండిరా అని, అట్లనే ఓటేయండిరా అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వే ఓటేయకపోతే నీ పిల్లలకి ఇంకేం చెప్తావు నువ్వు? ఓటు వేయని నీలాంటి వాళ్ళ వల్లనే చెడ్డ నాయకులు పుట్టుకొస్తున్నారు అండ్ జనాలను దోచుకుంటున్నారు. సో నీకు నువ్వు ఒకసారి ఆలోచించు. మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ఓటేయి, ఒక మంచి నాయకుడిని గెలిపి. ఓటేద్దాం, మన ఫ్యూచర్ని మనమే డిసైడ్ చేసుకుందాం. సరే అన్న, నేను పక్కా ఓటేస్తాను. థ్యాంక్స్ ఫర్ సేయింగ్. థ్యాంక్ యూ అన్న.